ఎప్పుడు చేసుకునే ఆమ్లెట్లా కాకుండా డిఫరెంట్గా అనమాట టమాటా స్లైసెస్ వేసుకొని చేసుకుందాము. స్నాక్గా చేసుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చిటికెలో అయిపోతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిరా. టమాటా ఆమ్లెట్ ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? చేసుంటే చేశామని, తెలియని వాళ్ళు తెలియదని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు టమాటా ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 2 టమాటాలు తీసుకున్నాను. ముందుగా వీటిని కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ మందంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్లో టమాటా స్లైసెస్ ఫ్రై చేసుకుందాము. పైనుంచి కొంచెం సాల్ట్ వేసుకుందాము. కొంచెం పెప్పర్ పౌడర్ కానీ లేదా కారం పొడి కానీ వేసుకోవచ్చు. 1 నిమిషం తర్వాత నెమ్మదిగా తిరిగేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కావాలనుకుంటే ఇటువైపు కూడా కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు. మూత పెట్టుకుందాము. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే మాడిపోతాయి. ఇలా తిరగేసుకుంటూ కొంచెం సాఫ్ట్గా అవనివ్వాలి. ఇవన్నీ టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యాయి. ఇప్పుడు మనం ఎగ్స్ బీట్ చేసుకుందాము. డిఫరెంట్గా ఉంటుందని జస్ట్ చిన్న ఐడియా అండి ఇది. అంటే డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ కావాలంటారు కదా, మామూలుగా రెగ్యులర్గా ఎప్పుడు వేసుకునే ఆమ్లెట్ లాగా కాకుండా ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడ్డానికి కూడా సూపర్ ఉంటుంది. ఒక మిక్సింగ్ బౌల్లో నేను 3 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే 3 వేసుకోవచ్చు, లేదంటే 4 వేసుకోవచ్చు. రెండిటితోనే చేసుకోవచ్చు, మీ ఇష్టం. దీంట్లో 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. మీరు చిల్లీ ఫ్లేక్స్ కానీ కారం పొడి కానీ ఏదైనా వేసుకోవచ్చు. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఏవైనా వేసుకోవచ్చు, మీకు కావాలనుకుంటే మసాలాలు కానీ లేదా ధనియాల పొడి అలాంటివి కూడా వేసుకోవచ్చు. బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న ఈ ఎగ్ని ఈ టమాటాల్లో వేసుకుందాము. మూత పెట్టుకుని 2 నిమిషాలు కాలనివ్వాలి. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇదిగోండి, కాలింది కదా ఆమ్లెట్. ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు దీనిపైన ఇంకో ప్లేట్ పెట్టుకుని తిరిగేసుకుందాం. వావ్, చూసారా ఎమ్మీగా ఎంత బాగుందో. ఇది బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా స్నాక్ ఐటమ్గా కానీ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే, ఎమ్మీ టమాటా ఆమ్లెట్ ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా, 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. అసలు ఎప్పుడైనా మనకి బ్రేక్ఫాస్ట్ లేదు, అర్జెంటుగా ఎటన్నా వెళ్ళాలి అన్నప్పుడు ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు మాత్రం బాగా ఇష్టపడతారు. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. జస్ట్ చిన్న ఐడియా అండి. అంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి బ్రేక్ఫాస్ట్గా లేదా స్నాక్ ఐటమ్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టయితే నచ్చిందని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.